లూకాసు సువార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాము. లూకాసు సువార్త 21వ అధ్యాయము మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. చాలు చాలు. అందరూ తల్ల వంచండి. వాక్య సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు సహాయం కొరకు అందరము దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినము నువ్వు నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను రక్షించు ప్రభు అని ప్రతి ఒక్కరూ ప్రభువుకి ప్రార్థించండి. తండ్రి, నీకే స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోగ్యత లేని మా ఎడలను చూపిన నీ మహాప్రేమను బట్టి వందనాలు, నీ దయను బట్టి వందనాలు, నీ కనికరమును బట్టి వందనాలు. ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడారు. ఈ సంవత్సరములో ఈ చివరి నాయన ఆదివారం మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆరంభము ఎంత ముఖ్యమో ముగింపు కూడా అంతే గొప్పది. తండ్రి, ఈ యొక్క ముగింపుకి, సంవత్సరపు ముగింపుకి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రములు 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 స్తోత్రములు. మమ్మల్ని సజీవులుగా ఉంచావు, పోషించావు, రక్షించావు. ఎన్నో మేలులు మా జీవితంలో చేస్తూ వచ్చావు. తండ్రి, నీకు వందనాలు. కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా వినే మనస్సు, గ్రహించే జ్ఞానాత్మను మాకు దయచేయండి. ప్రతి మాట ప్రతి వ్యక్తిని బలపరచునట్లు, ప్రతి వ్యక్తిని ఉజ్జీవపరచునట్లు నీవే మాకు సహాయం చేయమని కోరుతూ ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. ఘననామము ఘనపరచబడినట్లుగా సంపూర్ణమైన మీ సహకారం మాకు దయచేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. శ్రద్ధగా దేవుని మాటల్ని మనము ధ్యానం చేసుకుందాము. చదవబడిన వచ్చిన భాగంలో యేసు ప్రభువారు ఆయన పలికిన ఒక అద్భుతమైన మాట ఇక్కడ వ్రాయబడింది కదా. మీరు ఒకసారి ఈ వచనాన్ని చక్కగా మీకు అర్థం అవటం కొరకు 15వ వచనాన్ని మీరు చదువుదాం. చూడండి, 15 నుంచి. మీ విరోధులందరూ ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపిందురు. నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషింపబడుదురు. కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. చాలు. ఇక్కడ ఒక దివ్యమైన విషయము రాయబడింది కదా. ఈ వచనంలో మీరు చూడండి, యేసు ప్రభుల వారు తేటగా చెప్పిన విషయం ఎంత చక్కని విషయం అంటే, ఈనాడు కొంతమంది ఇలాంటి యొక్క సమస్యలతోనే వాళ్ళ జీవితం ఉంటుంది. ఎందుకు అనంటే, ఈ లోకములో మనుషులు ఎంతమంది తప్పిపోయినా, పాడైపోతున్నా, వ్యసనాల బారైపోయినా, రకరకాల దుర్భరంగా బ్రతికిన ఎవరో వాళ్ళని ఏమనరు చెప్పండి? ఏమనరు వాళ్ళని. గమనించండి. ఎందుకనంటే
వాళ్ళని బాగుపడటం అంటే సమాజానికి పెద్ద ఏమి చెప్పండి ఇష్టం ఉండదు. పాడైపోయిన వాటమే చెప్పండి మనుషులకి ఇష్టం. అందుకు చాలామందిని నేను గమనిస్తాను, వాడు తాగి అప్పులు పాలైపోతున్న తాగని బంధువులు ఎవరో బలవంతంగా వాళ్ళని ఏం చేయరు, గద్దించరు. బుద్ధి చెబుతారా? చెప్పరు. అలాగే రకరకాల బెట్టింగుల్లోకి వెళ్ళిపోయి పాడు పనులు చేస్తున్నా ఎవరో వాళ్ళని ఏం చేయరు చెప్పండి, అభ్యంతర పెట్టరు. చూడండి వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందో, వాళ్ళు ఎంత ధీమాగా ఉంటారో. ఇంకా ఈ గుట్కాలు తెగనవిలేస్తూ ఉంటారు, వాటి మీద రాసి ఉంటుంది కదా, కానీ దాని గురించి ఎవరో చెప్పండి ఏమనరు. ఇలాగూ మనము చూస్తున్నట్లయితే మనుషులు సిగ్గుపడవలసిన విషయాలలో నవ్వుతారు. ఏ పడాల్సిన విషయాల్లో? సిగ్గుపడాల్సిన విషయాలలో నవ్వుతారు. అది ఒక గొప్పగా ఫీల్ అవుతారు, అది చాలా అందంగా ఫీల్ అవుతారు. ఇంకా చెప్పాలి అని అంటే పురుషులే కాదు, స్త్రీల్లో కూడా ఉంటారు. నిండుగా బట్టలు వేసుకునే పెద్ద అందంగా ఉండదంట. అన్నీ ఏముండాలి? బెజ్జాలు ఉండాలి, పలసగా అన్న ఉండాలి. ఎంత కాస్ట్లీ బట్ట అంటే అంత ఎక్కువగా బయటికి కనపడితేనే అది అంత చెప్పండి ఖరీదు. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి పిల్లల్ని అలా తయారు చేసినప్పుడు ఎందుకు సిగ్గేదా వీళ్ళకి అనుకుంటాను నేను. తల్లుల కన్నా ఏమయ్యాలి? సిగ్గేయాలి కదా, వాళ్ళకే ఇది. కొన్నిసార్లు దగ్గరికి వచ్చేటప్పుడు చూస్తాను వాళ్ళని, ఎంత సిగ్గుపడిపోయి ఇళ్ళల్లో లాక్కుంటారు, తనీళ్ళల్లో పీక్కుంటారు, అలా సర్దుకుంటారు. అంత అంత సిగ్గేసినప్పుడు కొద్దిగా మంచిగానే ఏం చేసుకుంటే మంచిది కదా. కానీ అది ఒక ఫ్యాషన్గా మీరు చూడండి, ఎన్నో ఎన్నో విషయాలు మనకు కనిపిస్తాయి లోకంలో, అవి తప్పే, కానీ ప్రజలకి అవి తప్పుగా అనిపించవు. వస్త్రధారణ విషయంలో, అలవాట్ల విషయంలో, వాళ్ళు చేసే పనుల విషయంలో, వాళ్ళు ప్రవర్తించే తీరు విషయంలో, కొన్ని విషయాల్లో వాళ్ళని ఎవరో ఏం చేయరు చెప్పండి, అడిగేస్తారా? బూతులు తిట్టినా, అబద్ధాలు మాట్లాడినా, ఇంకా చెప్పాలని అంటే తల్లిదండ్రులను వ్యతిరేకించిన ఎవరు వాళ్ళని ఏం చేయరు, అభ్యంతరపరచరు. ఏంట్రా ఇలా చేస్తున్నామని అనరు కూడా. గమనించండి. కానీ దేవుని గుడికి వెళ్తే, ఎక్కడికి వెళ్తే, చర్చికి వెళ్తే వాళ్ళకి ఎన్ని రకాల పోట్లో, ఎక్కడికి మందిరానికి వస్తే వాడు మారి అమ్మ మాట వింటాడు, తండ్రికి గౌరవిస్తాడు, పిల్లల్ని సక్రమంగా ఏం చేసుకుంటాడు, పెంచుకుంటాడు, తను శుభ్రంగా బ్రతుకుతాడు, అనవసరమైనట్లకి రూపాయలు ఏం చేయడు, ఖర్చు పెట్టాడు. ప్రతిదీ ఎవరిచ్చిందే? దేవుడిచ్చింది. ఇష్టానుసారంగా ఏం చేయకూడదు, ఖర్చు పెట్టకూడదు. ప్రతి విషయంలో లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామని ఒళ్ళు దగ్గరెట్టుకుని బతుకుతుంటే వీళ్ళ మీద ఏం చేస్తారంట కదా. ఎన్ని పోరాటాలు ఉంటాయో, అందరూ పోరాటమే. చాలామందికి లోకుగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని యేసుప్రభుల వారు ఎంత చక్కగా చెప్పారో ఆ వచనాల్లో మీరు చదివారు. మీరు చూడండి, అక్కడ వ్రాయబడిన మాట, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదునుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతనైనను, సహోదరుల చేతనైనను, బంధువుల చేతనైనను, స్నేహితుల చేతనైనను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మనుషులందరి చేత ద్వేషించబడుతురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనా నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. ఎంత అద్భుతమైన మాట చూడండి. చూసారా?
వచనంలో ఎంతో చక్కని మాట్లాడినాడు. ఎన్నో విధములుగా పోరాటాలు మీ జీవితంలో ఏమవుతూ ఉంటాయి, ఎదురవుతుంటాయి. అనేకమైన పోరాట పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మన మనస్సు ఎన్నో విధాలుగా కలవరానికి ఏమవుతూనే ఉంటుంది, గురవుతుంటుంది. మీరు గుర్తించండి, అనేకమైన కలవరాలు మన చుట్టూ ఉన్నప్పటికీ మనము గుర్తించాల్సిన విషయము, ఏమి దిగులు చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఏం చెందక్కర్లేదు మనం, చెప్పండి. మనం ఏమి దిగులు చెందక్కర్లా. సర్వశక్తిమంతుడైన దేవుడు తప్పకుండా తన బిడ్డల కొరకు ఆయన ఏం చేస్తాడు, సహాయము చేస్తాడు. అందుకే ప్రభు ఇక్కడ చెబుతున్నాడు ఒక చక్కని మాట. ఏం చెబుతున్నాడు? తండ్రుల చేతనైనను, సహోదరుల చేతనైనను, బంధువుల చేతనైనను, స్నేహితుల చేతనైనా మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరని ఏం చేస్తారండి, ఆఖరికి చంపేస్తారు కూడా అంట. చూసారా? నా నామము నిమిత్తము మీరు మనుషుల చేత ఏం చేయబడతారు, ద్వేషింపబడతారు. అంతే. చూడండి, ఎందుకంటే దీనికి కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు అంటాడు, చూడు భూమికి అది ఆ మాటకి అది కానీ అక్కడ ప్రభు చెబుతాడు, యుగ సంబంధం అనే దేవత మనోనేత్రములకు ఏం కలగజేస్తుందంటే గుడ్డితనం కలగ. సత్యము వారి కంటికి ఏమవదో కనబడతాం, మంచి వాళ్ళకి పడతాం. ఏది కనపడుద్ది చూడండి, ఈ లోకంలో ఏది మంచిది కాదో అవే వాళ్ళ కంటికి మంచిగా కనపడతాయి, అవే వాళ్ళ కంటికి చాలా ఇంపుగా, దానిని తప్పుగా కూడా ఏమవరు చెప్పండి, భావించరు. ఒక సందర్భంలో పెళ్ళికి ముందు వాళ్ళ ఆయనతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం పెళ్ళి కుదరగానే పెళ్ళిలో ఎంగేజ్మెంట్లోనే ఫోన్ ఇచ్చేస్తున్నాడు, ఎవరో పెళ్ళికొడుకే ఇచ్చేస్తున్నాడు ఎక్కువ శాతం. అండి కొంతమంది సిమ్ము కూడా ఏం చేసేసి ఇచ్చేస్తున్నారు ఎవరికి, ఎందుకంటే తెల్లారి వాళ్ళ అమ్మ ఫోన్ ఇస్తుందో ఇవ్వదో, వాళ్ళ నాన్న ఇస్తాడో ఇవ్వడో అని చెప్పేసి వీళ్ళే ఏమి ఇచ్చేస్తున్నారు. అలాగే ఇచ్చిన కాడి నుంచి రోజు ఏం చేయటమే, ఫోన్ చేయటమే. అండి అలాగే పాపం ఫోన్ చేసి మాట్లాడుకుంటూ అన్ని విషయాలు మాట్లాడుకుంటా అయ్యగారు చెప్పాడంటే, నేను తాగను కానీ ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఏం చేస్తా ఉంటాను, తాగుతాను అన్నాడు. ఎవరు? సిగరెట్లు అసలు నాకు ఇష్టం లేదు, కానీ ఎప్పుడన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటే ఏం చేస్తాను, స్ట్రెస్ ఎక్కువైపోతే అప్పుడు ఒకటి రెండు కాలుతాను అన్నాడు. అప్పుడు ఈ పిల్ల వెంటనే విని వాళ్ళ అమ్మకి చెప్పాలి కదా, ఎవరు చెప్పాలి కదా. ఈ పిల్ల అందంటే అదేముంది కామనే కదా అందంట. అంటే తన దృష్టిలో ఏమనిపించింది అంటే అది సర్వసాధారణమేగా, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తే ఏం చేయటం, తాగటం. అలాగే అలా అనుకుని వదిలేస్తే పెళ్ళైన తర్వాత ఏంటి ఇలా చేస్తున్నావు పద్ధత అంటే, నేను ఇప్పుడు కాదు పెళ్ళికి ముందే చెప్పానండి అన్నాడు. ఎప్పుడు చెప్పాను? నేను ఇంత శుద్ధుడినేం కాదు, పెళ్ళికి ముందే నేనేం చేశాను, నేను చెప్పాను. ఆవిడకి తెలిసండి నేనేం చేస్తానని. చూసారు, తనే చెప్పిందండి. ఏమని? అప్పుడేమో అప్పుడప్పుడు వేసాడంట, పెళ్ళి అయ్యాక రోజు వేయడం మొదలెట్టాడు. అంటే మనుషుల దృష్టిలో కొన్ని ఏమనిపిస్తుందంటే అది కామనే, అది సర్వ అనిపించేది. మీరు జాగ్రత్తగా గమనించారు. కానీ దైవికమైన విషయాలలోకి వచ్చేటప్పటికి మనుషులు ఏం చేయలేరు అంటే చెప్పండి కదా. అక్కడ అందుకనే ఆ మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడు చూసారా? స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని ఏం చేస్తారు, అవసరమైతే చంపేస్తారు కూడా. ఎంత మీరు గమనించండి.
కానీ యేసయ్య ఎంత అద్భుతమైన వాగ్దానం చేశాడో తెలుసా మనకి? మీరు చూడండి, 15వ వచనం మీరు చదివారు కదా. మీ విరోధులందరూ ఎదురాడుటకు కాదరుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. హల్లెలూయా! అద్భుతమైన మాట. ఆ సమయానికి నేను మీకు వాక్కును జ్ఞానమును మీకు ఏం చేస్తాను? మిమ్మల్ని ఎవరన్నా అన్నప్పుడు మీరే భయపడకండి. ఆ టయానికి నేను మీకు వాక్కు ఇస్తాను. అంటే ఏ మాట మాట్లాడాలో వాక్కు ఇస్తాను, తగిన జ్ఞానమును ఇస్తాను. కొన్ని సందర్భాల్లో నాకు దేవుడు అలాగే ఇస్తాడు. ఆ టైంలో సరైన మాట వస్తుంది. అప్పుడు అనుకుంటా, ఇది నా జ్ఞానం వలన వచ్చింది దేవా, అది అవసరమైన మాట నా నోటాను. ఆ క్షణాలను ఏం చేసావు? మనకే అర్థం కాదు, మీరు గుర్తించారో లేదో. కరెక్ట్గా సమాధానం ఏమండి ఎలా ఇవ్వాలో ఆ జ్ఞానం ఎవరిస్తారని ఉందో తెలుసా? దేవుడే ఇస్తాడు. అక్కడ అందుకనే ఆ మాట ప్రభు గుర్తు చేశాడు. అందుకే మీరు కలవరా పడకండి. 17వ వచనంలో ఇంకొక గొప్ప మాట చెప్పాడు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలో ఒకటైనను, అది ఏంటి చెప్పండి? మీరు ద్వేషించబడతారు కానీ మీ తల వెంట్రుకలో ఒకటైనా ఏమవ్వదు. మరి ఇంకా ఎంట్రికంటేనే చాలా ఆఫ్టర్, ఏది అంతే కదా. ఎంట్రికంటే మీరు కాటాలు పెట్టినా బరువు రాదు, దానికి విలువ కట్టినా చెప్పండి దానికి ఏ విలువ లేదు, అంత స్వల్పం. ఎవరితోమైనా మాట్లాడాల్సి వస్తే నా ఎంటిక అంటారు. ఎవరో అంటే దాని అర్థం ఏంటి? నువ్వెంత, నీ ధనం ఎంత, నీ పొలుకుబడి ఎంత, నా ఎంటికతో ఏంటి చెప్పండి అంటారు. అంటే దాని అర్థం చాలా చీప్ అనమాట. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? మీ తల వెంట్రుకలో ఒక్కటైనా ఏమవదో? ద్వేషించని, దూషించని, యాళం చేయని, చంపాలనుకుని ఎన్ని ప్రయత్నాలు. మనం సత్యాన్ని కలిగి ఉన్నాం, యథార్థత కలిగి ఉన్నాం, నీతి కలిగి ఉన్నాం, పవిత్రత కలిగి ఉన్నాం, పరిశుద్ధత కలిగి ఉన్నాం. యోబు తన స్నేహితులు యోబుతో ఇలాగే అంటారు. ఏమంటారంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించట్లేదా అంటాడు. చూసారు? మనం యథార్థంగా మనం నడిచినప్పుడు దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బలపరుచుద్ది. అంతే. మనకి ఆ పరిస్థితులు చూచినప్పుడు కొంత ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తుంది. కొంతమంది నాతో చెప్పుకుంటుంటారు, ఒకప్పుడు నేను ఎలా ఉన్నప్పుడు కూడా నన్ను ఎవరు అనలేదండి, తాగినప్పుడు కూడా నన్ను ఏమీ అనలేదు, నేను ఎవరిని పట్టించుకోకుండా తిరిగినప్పుడు నన్ను ఎవరో ఏమనలా, ఇప్పుడు నేను కుదురుగా ఉండేటప్పటికి నా మీద ఎన్నో రకాల ఏమంటున్నారు, నిందలేస్తారు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు మనం కలవరపడాల్సిన పని, వాళ్ళు ఎన్ని చేయాలనుకున్న ఎంటికను కూడా ఏం చేయలేరంట. ఒక్క ఎంటికను కూడా పీకటం ఎవరి చేతిలో లేదు. అయితే మనకి ఇక్కడ సందేశం ఇచ్చాడు, ఆయన మనకు ఉపదేశం చేశాడు. ఏంటో ఉపదేశం అంటే 19వ వచనంలో చెప్పాడు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను అది మీకు ఈ విషయాలు మీకు అర్థమై ఉంటాయి. పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాడు. వాళ్ళు ఎన్ని చేయాలని మిమ్మల్ని ఏమి ఎంట్రికలాగా మిమ్మల్ని ఏమి ఒకటే. అయితే దేవుడు ఇప్పుడు అంటున్నాడు, ఈ పరిస్థితుల్లో నేను మీ తల వెంట్రుకలు నశింపదని చెప్పి 19వ వచనంలో మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను, సీక్రెట్ ఇదే, మీరేం కలిగి ఉండండి? ఓర్పు కలిగి ఉండండి అన్నాడు. అంతే. మీ సీక్రెట్ ఏంటి? ఎన్ని రకాల పోరాట పరిస్థితులు వచ్చినా నిన్ను వాళ్ళు ఏమీ చేయలేరు, కానీ నువ్వు మాత్రం ఏం కలిగి ఉండు? ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు. హల్లెలూయా. ఈరోజు ఈ విషయాన్నే మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా మీరు గమనించండి.
ఓర్పు అనేది తేలికైందా కష్టమైందా? ఏది కష్టం? ఓర్పు చాలా కష్టం. చాలా కష్టం. శరీరం ఏమో చాలా కొద్దిగా ఎలా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది, ఉద్రేకం వచ్చేస్తుంటుంది. మాటకి మాట చెప్పకపోతే ఇదేమవ్వదు అసలు, ఓర్చుకోలేదు అండి. వెంటనే ఏం చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఆ పరిస్థితిలో దేవుడు తన పిల్లలకి చెప్పే మాట, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాన్ని మీరేం చేసుకుంటారు. అది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం క్షేమంగా ఉండాలన్నా, మనం జీవించాలన్నా, మన జీవితంలో మంచి పరిస్థితులు రావాలన్నా, మనం ఒక మంచి పరిస్థితులు కలిగి జీవించి అడిగి చెంపదెబ్బ కొట్టేటట్లుగా కనపడాలంటే మనము ఏం పట్టాలి? ఓర్పు పట్టాలంతే. అంతే. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ విషయంలో మనకి సహాయము చేస్తాడు. అడగొచ్చు మనం ఎవరిని, ప్రభువా నాకు ఈ విషయంలో నాకేం కావాలి, నాకు ఓర్పు దయచేయి, కొంచెం ఓపిక దయచేయి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే ఈ లోకములో ఓర్పు పట్టక ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు తెచ్చిపెట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దేవుని వాక్యంలో చాలా సంగతులు వ్రాయబడతాయి. కానీ మీకు ఒక మాట నేను గుర్తు చేస్తాను. దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. ఒకసారి 32వ వచనం చదవండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. చాలు. ఇక్కడ మీరు చూడండి, ఈ వచనంలో అంటాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు. పరాక్రమశాలి అంటే మీకు తెలుసుగా, బైబిల్లో ఫిలిష్తీయుల సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉన్నాడు. అతనికి ఆ పేరు ఉంటుంది. ఏ పేరు అని అంటే అతడు పరాక్రమశాలి అని ఉంటుంది. పరాక్రమశాలి ఖడ్గం పట్టుకున్నాడంటే వరుస పెట్టి తెగేసుకుంటా వెళ్ళిపోతాడు. ఎంతమంది ఎదురొస్తే అంతమందిని ఏం చేయగలడు, కొట్టగలడు. ఎక్కడ సొమ్మసిల్లిపోడు, ఎక్కడ నీరసిల్లిపోడు అండి. అలాంటి వాడిని ఏమంటారనంటే పరాక్రమశాలి. దావీదును గురించి అన్నారు కదా, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. అంటే 10,000 మంది వీరులు ఎదురొచ్చినా ఏం చేయగలడు అండి, యుద్ధము చేయగలడు. అలాంటి సామర్థ్యత ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. అలాగే కొంతమంది బైబిల్ చరిత్రలో పరాక్రమము కలిగిన వాళ్ళు ఈ లోకంలో కూడా చాలా మంది గొప్ప గొప్ప పరాక్రమాలు కలిగిన, నైపుణ్యత కలిగిన వీరులు ఉండొచ్చు. అందుకని అన్నాడు ఏమని, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు ఎవరు శ్రేష్ఠుడు? అసలు పరాక్రమము కలిగిన వాడే గొప్పవాడు అనుకుంటాం అందరి దృష్టిలో. ఎందుకని, అమ్మో అతను మామూలోడు అట్లా అసలు కత్తి తట్టుకున్నాడంటే వరుస పెట్టి ఏం చేసుకుంటూ పోతాడాడు. ఆడి ధైర్యం, ఆడి గుండె ధైర్యం ఎలాంటిది అండి, ఆడి బలం ఎలాంటిది అండి, ఆడి జ్ఞానం ఎలాంటిది, ఆడికి ఎంత వివేకం అనుకోండి. కానీ వాడికంటే కూడా గొప్పవాడు అంటే ఒకడు ఎవడనుంది అక్కడ, దీర్ఘశాంతము కలిగిన వాడు. అక్కడ ఇంకో చూడండి ఒక మాట, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు. మీరు చూడండి, పట్టణం పట్టుకున్న వాడి కంటే తన మనస్సును ఏం చేసుకోవాలి,
అణుచుకోవాలి. అణుచుకోగలిగిన వాడే ఎవరంట? ఓ పట్టణం అంతటిని పట్టుకుని అంటే మొత్తం అందరిని, ఆ ఊరు పట్టణంలో అందరినీ చంపేయచ్చు, మిగిలిన వాళ్ళందరినీ బానిసలుగా తీసుకుని వెళ్ళిపోవచ్చు. పట్టణం ఖాళీ చేసేసాడు ఒకడు. కానీ వాడికంటే తన మనసును ఏం చేసుకున్నవాడు? చెప్పండి, ఎవరు శ్రేష్ఠుడు? మీకు ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండు మాటలు ఉంటాయి. ఒకటి పరాక్రమ, వాడికంటే దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకుని వాడి కంటే మనసును స్వాధీనపరుచుకునేవాడు. రెండు కనపడని ఆయుధాలు ఈ పైన ఉన్న దీర్ఘశాంతం కానివ్వండి, తన మనసును స్వాధీనపరుచుకునేవాడు కానివ్వండి. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన ఆయుధాలు ఒక వ్యక్తికి. అలాగే ఇవి ఎంత గొప్పవో యేసు ప్రభుల వారు ఆయన చెప్పిన బోధలో మనం విన్న విషయం కూడా ఏంటో తెలుసా? మీరు గమనించండి. ఆయన చెప్పిన బోధలో కూడా ఇదే సందేశం. ఏ సందేశం చెబుతున్నాడు? మీరు ఓర్పు చేత మీ ప్రాణాలను మీరు ఏం చేసుకోవచ్చు. ఇది కష్టమే, కానీ చెప్పండి, ఇది సాధ్యమే. ఎవరికి? దేవుని బిడ్డల జీవితంలో కొన్ని మన జీవితంలో ఇవి ఎలా కనపడతాయి? చాలా కష్టతరంగా అనిపిస్తాయి. మన జీవితంలో మనం ఊహించని పరిణామాలు జరుగుతాయి కదా. అప్పుడప్పుడు మనం అనుకోండి, ఇదేంటి ఇలా జరిగింది అంటే, అసలు నేను కల్లో కూడా ఏం చేయలేదు, అనుకోలేదు, ఊహించలేదు, ఏంటి ఇలా జరిగింది అనిపించింది. కానీ సర్వశక్తిమంతుడు తన పిల్లల పట్ల ఏంటి ఆయన చేసే కార్యాలు ఎంతో ఎలాంటివి? చాలా గొప్పవి. మనం కలవరపడాల్సిన అవసరము లేదు. తన పిల్లల పట్ల ఆశ్చర్యమైన రీతిలో తన పిల్లలకు ఆయన సహాయము చేస్తాడు. అందుకే ఇక్కడ ఈ వచ్చిన భాగములో ప్రభు చెబుతున్న మాట కనిపిస్తుంది. ఏమని? మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను ఏం చేసుకుంటారు? దక్కించుకుంటారు. అది చాలా ముఖ్యం. బైబిల్లో మీకు బాగా అర్థమవుతుంది. సౌలు ఏంటి చాలా ఆవేశంగా ఉండేవాడు. దావీదు చాలా ఓపికగా ఉండేవాడు. ఎవరు? మీరు చూడండి. సౌలు దావీదు దొరికితే చంపేయాలని చూశాడు, కానీ దావీదు మాత్రం దొరికినా చంపాడా? ఒకసారా? 2 సార్లా? అండి, ముమ్మారు. ఎన్ని సార్లు దొరికినా తన పక్కనున్న వాళ్ళు దావీదుని అన్నారు, ఇంకా ఆలోచిస్తావెందుకు, నేను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు కదా, అతన్ని నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేసేయి అన్నాడు. ఎవరిని? ఎన్ని విధాలుగా నువ్వు హింసించాలనుకుంటే అలా చేసేయి, నేను ముక్కలు కోసేయి అన్నాడు అండి. ఎవరిని? ఎందుకంటే తిరిగి అలసిపోయి నిద్రపోతున్నాడు. మంచి గురక నిద్రలో ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. అలాంటప్పుడు ఏదైనా, కానీ అలా ఏం చేయలే. నీళ్ళ బుడ్డిని అండి నెత్తి మీద కోసి ఏం చేశాడు? ఈటిని పట్టుకుని వెళ్ళిపోయాడు అంతే. ఎవరో పైకెక్కి కేకెత్తనాడు, ఓ అభినయరు. మీరు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు భయపడ్డాడు సౌలు. ఎవరికి? లేఖనంలో మీరు చూడండి. అందుకే దావీదు తన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలిగాడు. మంచి పరిస్థితులు తన బ్రతుకులో చూడగలిగాడు. అలాంటి మంచి పరిస్థితుల్లో చూడడానికి కారణం ఏంటి అని అంటే, చెప్పండి, ఏం పట్టాడు? పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట గుర్తు చేస్తాడు. చూడండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము.
ఉమ్, 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 ఉమ్. ఎంచబడి నిమిత్తము. ఉమ్, ఉమ్, ఉమ్. స్పష్టమైన సూచన ఉన్నది. ఉమ్, ఉమ్, ఉమ్. చాలు చాలు. ఈ వచ్చిన భాగంలో మీరు చూడండి. అక్కడ అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పు విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయ పడుచున్నాం. చూడండి, తెస్సలోని సంఘ విషయం అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? ఆ వచనంలో అంటున్నాడంటే, మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పు విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు మేమేం పడుతున్నాము? అతిశయస్తున్నాం. ఏ అంటే వీళ్ళ జీవితంలో ఎన్ని రకాల పోరాట పరిస్థితులు ఏమైనాయి, ఎదురైనాయి. మీకు ఇంకొంచెం బాగా అర్థమవడానికి గుర్తు చేస్తాను. ఆ పైన చిన్న మాట ఇలా అంటాడు, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఏమవుతుంది? మీరు ఎదుటివాని ఎడల ఏం చూపుతున్నారు? ప్రేమ చూపుతున్నారు. మీ ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలో మీరు సహించుచున్న శ్రమలలో మీ ఓర్పు విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు మేమేమవుతున్నాము? అతిశయపడుతున్నాం. 5వ వచనం కూడా చదువుదాం, చూడండి. దేవుని కొరకు మీరు శ్రమ పడుచున్నారు, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. చూసారా? మనం దేవుని రాజ్యంలోనికి వెళ్తాము అని దానికి సూచన ఏంటంటే ఏం పట్టడమే? ఏం పట్టడం చెప్పండి? ఓర్పు పట్టడమే. ఎన్ని అన్నా ఏం చేస్తా? దేవునికి ఆలోచన ఇచ్చాడు అనుకో, చెప్పాల్సిన మాట ఏదో ఏం చేయ, నువ్వు చెప్పు. లేదనుకో, మన ఆయుధం ఒకటే, ప్రేమ. చెప్పండి, ఏంటిది? మన అక్కడ కోపడాల్సిన పనేమీ లేదు. ఏం చేయాలి? మీరు గమనించండి, అక్కడ చూపాల్సింది ఏంటి చెప్పండి? ప్రేమ. క్రైస్తవుని జీవితంలో దేవుడు పెట్టిన ఒక గొప్ప ఆయుధం ఏది? క్రిస్మస్ మనకి నేర్పించింది కూడా ఏంటో తెలుసా? ఏమి నేర్పించింది? ప్రేమ నేర్పించింది. తోటివాణిని ఏం చేయటము? ప్రేమించడం నేర్పించింది. ఇంకా బైబిల్ గ్రంథం మనం క్రీస్తు జననాన్ని మనం చూసుకోవాల్సి వస్తే ఏమండి, ఎంత గొప్ప విషయం అంటే గొప్ప తగ్గింపును చూపిస్తుంది క్రిస్మస్. ఏం చూపిస్తుంది? దీనత్వాన్ని చూపిస్తుంది. ఆయన దేవుడయ్యుండి, ఆయన పరమను ఉండవలసిన వాడయ్యండి, దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా ఏం చేసుకున్నాడంట? తను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపుని, ఆ దీనత్వాన్ని ఏం చేస్తుందో చెప్పండి? గుర్తు చేస్తుంది. ఎవరిదే కదా? యేసుప్రభువు వారిని చూడండి. ఆయన జననములో ప్రేమ చూస్తాము, తగ్గింపు చూస్తాము, దీనత్వము చూస్తాము, సమర్పణ చూస్తాం. ఎవరి జన్మలో? ప్రభు యొక్క జన్మలో మనం చూస్తాం. ఏంటి చెప్పండి? మంచి సమర్పణ ఎందులో కనపడుతుంది? క్రీస్తు ప్రభు యొక్క జన్మలో మనం చూడాల్సింది ఏంటనుకున్నారు కదా? అయ్యే మనం ఏమనుకుంటామనంటే పశువులు తొట్టి, కేకు, లేకపోతే ఇలాంటి వాటిని మనం ఏం చేస్తూ ఉంటాం? చూస్తూ ఉంటాం అండి. కానీ క్రీస్తు ప్రభు యొక్క జననం మానవ కోటికి ఏమి నేర్పించింది అండి? ప్రేమ చూపించింది, తగ్గింపు చూపించింది, దీనత్వం చూపించింది, సమర్పణ చూపించింది కదా, సంతోషాన్ని చూపించింది. ఇంకా ఇమ్మానుయేలు దేవుడు అంటే
నేను మీకు ఏమై ఉన్నాను? తోడై ఉన్నాను అన్న యొక్క ఏమండి తోడ్పాటుని ఏం చేసింది చెప్పండి? పెంచింది. హల్లెలూయా. క్రీస్తు ప్రభు యొక్క జననము మతాన్ని, మతాచారాలని మనకేం చేయలేదు, చూపించలా. అర్థం మీకు ఇక్కడ? మతాచారాలను మనకు చూపించలేదు, కానీ ఏం చూపించింది? ఏం చూపించింది అంటే అదే చూపించింది. అందుకనే తెస్సలోని సంఘానికి అపోస్తలుడైన పౌలు ఆయన చెబుతున్న మాటల్లో ఎంత అద్భుతమైన విషయం గుర్తు చేశాడు అని అంటే, మనం చదివిన భాగంలో ఏమండి వచనాన్ని నేను చదువుతాను, చూడండి. మొదటి అధ్యాయంలోనే 5వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని కొరకు మీరు శ్రమపడుచున్నారు. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచపడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు ఏమైంది? స్పష్టమైన సూచన. ఏది సూచన? చూసారా? ఏది సూచన అంటే ఓర్పే స్పష్టమైన సూచన. ఎవరికి అండి? దేవుని పిల్లలు మీరు గుర్తించాల్సిన విషయం అదే. మన జీవితంలో కూడా మనము కలిగి ఉండవలసింది కూడా ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏం కావాలి? అందుకనే ఇందాక మనం గమనించాం, పట్టణమును పట్టుకుని వాడి కంటే అండి తన మనసును ఏం చేసుకోవాలి? తినిపచ్చుకోవాలి అండి. మంచి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగినోడు. ఏదో బలం ఉందని చెప్పేసి వెళ్ళిపోవటం కాదు. ఏముండాలి? దీర్ఘశాంతం. కొంచెం ఆగి ఆలోచించి విషయం ఏంటో ఏమవ్వాలి? గ్రహించుకోవాలి. కొంతమంది ఉంటారు, రే కొద్ది టేస్ట్ చేయరు అని అనుకో, నాకు తెలుసు వద్దు ఇంకన్నా. ఒక్కొక్కళ్ళు వండితే బాగోకపోవచ్చు, మరి ఇంకొకళ్ళు వండితే బాగుంటుంది. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను, పిత్తపరుగులు కూర పెట్టారు. నేను పిత్తపరుగులు ఉంటాయి తెలిసి ఇంత ఉంటాయి. అసలు అయ్యంటేనే నాకు చిరాకు. పెద్ద చేప అంటే తినేస్తాం, కానీ అండి పిత్తపరుగులు మళ్ళీ అవి ముళ్ళు గుచ్చుకుంటాయి. దాన్ని జాగ్రత్తగా ఏం తీయాలి? ముళ్ళు తీయాలి. చాలా పని అది. అవి పోనీ ఏదో రకంగా వేసుకుని మరి పెట్టిన బయటికి వెళ్ళాక ఇంట్లో అయితే ఏదో రకంగా గెంటిచ్చు, అక్కడ కుదరదు కదా అండి. ఆ పిత్తపరుగులు కూర వేసారు, ఏతే కళ్ళు కరెక్ట్గా న్యాయంగా సూస్తున్నాయి. కొంతమంది కళ్ళు తీయకుండా కూడా ఏం చేసుకుంటారు? వండుకుంటారంట. నాకేమో అవి కళ్ళు చూస్తే వెళ్ళే ముద్ద కూడా ఏం వెళ్తుంది అండి? అయ్యే దగ్గర బిరుతున్నాయి ఎందులో. ఇక తలకాయ పక్కన పెట్టి ఆ ముక్కలు తినటానికి నా ప్రాణం ఎదుకొచ్చింది. ఎవరికి? ఆ ఇంటోళ్ళు ఏమండి ఇది చాలా మంచిది, ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. అది వాస్తవమే. ఏది వాస్తవమే అండి? చిన్నపరుగులు కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ నాకు ఏమవుదో అప్పుడు నేను అనుకో, ఇది నా పరీక్ష. ఏది కదా? అలాగే కొన్ని పరీక్షలు ఉంటాయి ఎవరి జీవితంలో అండి. ఒకటి కాదు, ఇలాంటి నా సేవా పరిచర్యలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు. కొద్దిగా సాయం చేద్దామని వెళ్తే అది మెడకు చుట్టుకుంటుంది. ఒక్కోసారి అది మామూలుగా చుట్టుకోదు. ఎందుకురా బాబు ఇందులో ఏం చేశాను నేను? ఏదో ఉపకారం చేద్దామని నేను వెళ్తే చెప్పండి అది పెద్ద ప్రమాదంగా ఏమవుద్ది అనుకున్నారు నన్ను ఎత్తికి. కానీ ప్రభువే ఆ టైంలో అనుకుంటా నేను, నాకు తేవా ఓర్పు పాఠం ఏం చేస్తానికి, ఏం చేయటానికి, నేర్పడానికి. మీరు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా అదే. ఒక్కొక్కసారి మనం కొన్ని మంచిగా లేకపోయినా అది ఎప్పుడు పిత్తపరుగులు చెడ్డగా ఉంటే అనుకోక్కర్లేదు. ఎందుకని? ఒకళ్ళు వండితే అలాగ ఉన్నాయి, ఇంకొకళ్ళు వండితే ఇంకో చక్కగా వండుతారు. నేను అక్కడ తినొచ్చాను, అవి మంచి బాగాలేదు, నాకు ఇంకా ఎప్పటికీ ఎయ్యి ముట్టుకోను అన్నాడు అనుకో, ఎడు తిక్కలోడు అని అర్థం. ఎందుకని?
అప్పుడు అలాగుంది. ఇప్పుడు కూడా ఒకసారి ఏం చేయొచ్చు, కొంచెం టేస్ట్. అది కూడా చూడడానికి కొంతమంది ఏముండదు, ఓర్పు ఉండదు. ఓపిక నాకు తెలుసు, వద్దనా వద్దు, వద్దనా వద్దు. ఎందుకని? అరే అది కాదురా, ఇప్పుడు ఇది ఒకసారి టేస్ట్ చేసి చూడచ్చు కదా. ఒక్కసారి ఒక ముక్క వేసుకో. కాకరకాయ కూర పెట్టారనుకో, ఒక్కొక్కసారి అచ్చంగా చేదే ఉంటుంది. ఏమండి, కొంతమంది వండితే అసలు ఏముండదు, చాలా రుచిగా ఉంటుంది. అన్ని కూరగాయల్లో కల్లా సూపర్ టేస్ట్గా ఉంటుంది కూడా. ఏది? దాని ఫ్లేవరే సూపర్. కానీ కొంతమందికి ఏమవుతుంది, నచ్చదు. ఇది చాలా బాగా వండారు తినరంటే ఒకసారి ఒక ముక్క ఏం చేయొచ్చు చూస్తారా అంటే, అలా చూడగానే. ఇక్కడ మీ జాగ్రత్త గుర్తుపెట్టుకో, జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రతికూలంగా ఉన్నా మనకి ఓర్పు పాఠం ఏమవ్వాలి చెప్పండి, నేర్పుతాడు దేవుడు. కొన్ని ఆహారాల ద్వారా, కొన్ని పనుల ద్వారా, కొన్ని ప్రయాణాల ద్వారా, కొంతమంది వ్యక్తుల ద్వారా మనకేమి నేర్పుతాడు? ఏ పాఠాలు చెప్పండి? ఓర్పు పాఠ. ఇంట్లో అయితే మనం పట్టమేమో, కానీ ఎక్కడ ఓర్పు పెట్టించాలో, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. అక్కడ ఏం చేయక తప్పదో చెప్పండి. అతనికి అక్కడ నేర్చుకుని వచ్చాక ఇప్పుడు ఇంట్లోకి వచ్చాక కూడా ఏమవుతుంది? హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు చెబుతున్న మాట అన్నిట్లో కల్లా చాలా గొప్పది. ఏది? వెంటనే తొందరపడటం కాదు. ఆ విషయంలో మనము దేవుని దగ్గర ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేద్దాం. దేవా, నాకు ఆ ఓర్పు నాకు ఏం చెయ్యి, నాకు దయచేయి నాయన. పౌలు గారు తన సేవా పరిచర్యలో అనేక పోరాట పరిస్థితులు, మరి ఎక్కడ ఆయన తొందరపడలా. ఎవరో తొందరపడ్డా? మీరు గమనించండి. ఆయన రామ పౌరుషత్వాన్ని ఏమైనవాడు, వెళ్ళినవాడు, యూదుడు, మంచి గమాలీయుల దగ్గర ధర్మశాస్త్రాన్ని ఏం చేసినవాడు, ఎరిగినవాడు, దేవుని యొక్క ఏమండి ధర్మశాస్త్ర విషయంలో నిష్ఠాగరిష్టలో కలిగినవాడు. ఎన్నో టాలెంట్లు, ఎన్నో సామర్థ్యతలు ఉన్నాయి ఎవరికి కదా. కానీ ఒక రోజున అంటాడు, ఇవన్నీ నాకు పెంటతో సమానం. ఇన్ని సామర్థ్యతలు కలిగిన వాడు ఎప్పుడు అహంకారిగా ఏం చేయలేదు, వెళ్ళాడా? అల్లే. అర్థమికి ఇక్కడ విశ్వాస జీవితంలో కొన్నిసార్లు తగ్గినా, కొన్నిసార్లు మళ్ళీ పాత స్వభావం ఏం చేస్తూ ఉంటుంది, ఏం చేద్దే పని చేస్తూ ఉంటుంది. నాకు మొట్టమొదటిగా నాకు కారు నేర్పినోడు ఒకడు ఉన్నాడు. మేమిద్దరమే బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళేవాడు. ఎందుకంటే వాడు డ్రైవింగ్ వచ్చాడికి, నాకేమో సౌండ్ సిస్టమ్. మేమిద్దరం ఎక్కడ క్యాంప్కి వెళ్ళినా మేమిద్దరం కంపల్సరీగా వెళ్ళాలి. మేమిద్దరం వ్యాన్ వేసుకుని వెళ్ళేటప్పుడు ఒక రోజున లారీ వాడు ఎంతసేపటికి ఆడు ఏమి ఎత్తలేదంటే సైడ్ ఎత్తలేదాడు. వీడు ఆరును కొట్టాడు, ఆడేం చేయట్లేదు, ఇవ్వట్లా. వీడు దాటిచ్చేసాక రోడ్డు సెంటర్లో పెట్టేశాడండి. అదేనే పెట్టి చిన్నగాలని ఇస్తున్నాడు, రయ్యమని వెళ్ళెత్తల్లా, మెల్లిగా వెళ్తున్నాడు. ఆడెప్పుడు వేస్తున్నాడు వెనకాల ఉండి, ఏమని ఎయ్యి నువ్వు అలాగే వేస్తా ఉండి, నేను మాత్రం ఏమైనా ఏం చేయను. అర్థం ఇక్కడ అంటే అప్పుడు అనిపించింది, ఎంత ఈ మార్గంలో సాగినా ఏం పడుతుంది, ఆడు ఇప్పుడు దాకా నాకేమివ్వలేదు, సైడ్ ఇవ్వాల, ఇప్పుడు రాని నా వెనకాలాడు వస్తాడు. ఇప్పుడు ఎవరు వెనకాల వస్తాడు? పోరంకి దాకా ఎక్కడి నుంచి, చాలా దూరం నుంచి ఆయన వెనకాలే రప్పించాడు. వేరే వాడికి సైడ్ ఇచ్చేవాడు, ఎవరికి ఇచ్చేవాడు కాదు, ఆడి వాడికి మాత్రం సైడ్ ఇచ్చేవాడు కాదు. గమనించాడు. అంటే ఒక్కొక్క సందర్భంలో మనుషుల్లో ఏమంటారు చెప్పండి, ఇలాంటి పట్టుదల, పౌరుషం అనిపించేది. కానీ దేవుని వాక్యంలో ప్రభు చెబుతున్న మాట అదే. ఏం కావాలి మీకు అంటున్నాడంటే, చూసారు ఆ వచనంలో ఏమండి, ఓర్పు కావాలి. ఇంకొక మాట మీకు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో మొదటి అధ్యాయము
మొదటి అధ్యాయము 2వ వచనం చదువుదాము. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చాలు. ఇప్పుడు తెస్సలోని సంఘస్థుల గురించి పౌలు ఈ మొదటి పత్రికలో కూడా చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అక్కడ? విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస మన ప్రభువైన యేసుక్రీస్తు నందల నిరీక్షణతో కూడిన ఓర్పు మేము అయిన దేవుని ఎదుట మానక ఏం చేసుకున్నాము? జ్ఞాపకం చేసుకు. చూసా, వీళ్ళ దగ్గర 3 క్వాలిటీలు చెప్పాడు పౌలు గారు. ఒకటి, విశ్వాసంతో కూడిన పని. వీళ్ళు ఏం పని చేస్తున్నారు? ఏ పని చేసినా దేంతో? క్రైస్తవుడికి ఉండవలసిందేంటి? విశ్వాసమే. ఇప్పుడు విశ్వాసంతో కూడిన ఏం చెయ్యాలి? మనము పని చేయాలి. ఎప్పుడు ఏ పని చేసినా మనకి ముందు ఉండాల్సింది విశ్వాసం. కొంతమందికి ఎప్పుడు అవిశ్వాసంతో మొదలెడతారు. ఎవరు? అతమికి ఇక్కడ చెరివేస్తాడు. వస్తుందంటావా, పోద్దంటావా? పోద్దేమో. పోతే మరి పరిస్థితి ఏంటంటావు? ఇంకా మా ఆవిడ మేడలో ఉన్న అలిపుసలు కూడా అమ్మేయలేమో అనుకుంటూ మొదలెడతాడు, అమ్ముకుంటాడు వీడు. అర్థం మీకు ఇక్కడ? కానీ దేంతో మొదలెట్టాలి? అదే క్రైస్తవుడు అండి విశ్వాసపు భాషని ఏం చేయాలి? నేర్చుకోవాలి. అన్ని భాషలు కాదు. ఏ భాష? విశ్వాసపు భాష రావాలి. ఎప్పుడు? నా దేవుడు నా పట్ల కార్యము ఇస్తాడు, ఇది నాకు మేలు జరుగుద్ది, ఆశీర్వాదం కలుగుద్ది, ఆశీర్వాదం కలుగుద్ది, క్షేమం కలుగుద్ది, దీవెన కలుగుద్ది, మంచి పరిస్థితులు ఏమవుతాయి? వస్తాయి అని ఏమంచాలి? ఎప్పుడు విశ్వాసంతో కూడిన పనులు మనము చేయాలి. ఏ పని ప్రయత్నం చేసినా, ఏ పని మొదలుపెట్టినా ఈ విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఇందులో నన్ను సఫలీకృతం చేస్తాడు, ఇందులో దేవుడు నన్ను ఫలింప అని ఏముంచాలి? విశ్వాసపు పనిని చెయ్యాలి. ఎప్పుడు చేసిన మొక్కేసామంటే కాతదో సత్తదో. సత్తదు అనుకుంటే వేసాడు అనుకో సత్తది. అప్పుడు ముందే అంటాడు, నేను ముందు అనుకున్నా ఇది వేసేటప్పుడే ఏమైనా ఇది ఏమవుద్ది అనుకున్నాను, సత్తది అనుకో. ఇప్పుడు సత్తది అనుకున్న ఎత్తు ఎందుకు? అదే బతుకుద్దని ఏం చేయాలి చెప్పండి? ఎండిపోయిన మొక్క అయినా ప్రార్థన చేసిన ఆయన ఇది బతకాలని ఆయన ఏం చేయి నువ్వు వెయ్యి, ఏమవుద్ది? అర్థం మీకు ఇక్కడ దేవుని వాక్యంలో మనం గుర్తించాల్సిన విషయం అది. అక్కడ అంటాడు విశ్వాసముతో కూడిన మీ పని, తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ప్రయాస ఏముండాలంటే, ప్రయాసలో ఏముండాలి? ఎంత కష్టపడ్డారో కష్టపడిన దాంట్లో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేని కష్టపడింది ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది. మీరు ఎంతో కష్టపడి పొద్దున్న చాలా కష్టపడి భలే చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, క్రీస్తు చాలా మంచోడు అనుకుంటారు. చూసారా? ఆఖరణ ఏంటంటే పొద్దు నుంచి చేయించుకుంటున్నారా అన్నారు అనుకో, ఒక్క దెబ్బకే అప్పుడు దాకా వచ్చిన పేరు చాలా మంచోడు, వీడికి ఏదైనా మనం సాయం చేయాలి అనిపిస్తుంది వాళ్ళకి. కానీ అనిపించే టైంలో ఏం చేసేసుకున్నావు చెప్పండి? ఒక్క దెబ్బకి ఏమైపోద్ది అంతే. అందుకే పౌలు గారు తెస్సలోని సంఘాన్ని గురించి అంటాడు, ప్రేమతో కూడిన మీ ప్రయాస. మీరు ఎంత ప్రయాసపడ్డారో ఆ ప్రయాసలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఆ ప్రయాస ఏమైపోద్ది? ఆ ప్రయాస వ్యర్థమైపోద్ది. ఇక్కడ పౌలు గారు అదే గుర్తు చేస్తున్నాడు. తర్వాత ఇంకేమన్నాడు చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. మనకేముంది చెప్పండి? నిరీక్షణ. తిట్టారా? దీనికి ఫలం ఉంది. నిందించారా? దీనికి ఏముంది? ఫలం ఉంది. ఒకవేళ మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నారా?
అయినా ఏముంది దీనికి కదా, అక్కడ ముందే చదువుకున్నాం మనం లోకాసువార్తలో. అండి ఒక్క ఎంట్రికి కూడా ఏమవదో. అందుకే దేవుని వాక్యం ఇక్కడ ప్రభు చెబుతున్నాడు మనకి ఎన్ని రకాల హింసలు ఎదురైనా అక్కడ మాట చెప్పాడు. ఏమన్నాడు? నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మీరేం చెయ్యండి. హల్లెలూయా. ఆ జీవితంలో అలాంటి ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పండి ఏంటి ముఖ్యమైనది. అంతే. తెస్సలోని సంఘంలో దానిని బట్టి పౌలు దేవునికి ఏం చేస్తున్నాడంట? ఎల్లప్పుడూ దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మీ విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ తెస్సలోని సంఘస్థులారా, మీరు విశ్వాసంతో కూడిన పని చేస్తారు, ప్రేమతో కూడి ప్రయాస పడతారు. తర్వాత ఏం చెబుతున్నాడు? నిరీక్షణతో కూడిన మీరేం కలిగి ఉన్నారు? ఓర్పు కలిగి ఉన్నారు. మీరు ఓర్పు పట్టినందుకు ఎదరేం కనపడుతుంది? మీకు ఎదరేం కనపడుతుంది? నిరీక్షణ కనపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఓర్పు పట్టాం, దేవుడు తగిన ఫలాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. అదే మన 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 జీవితంలో ఆ నిరీక్షణ మనకు ఉంది కాబట్టి మనం ఏమవ్వము? కలవరము. క్రైస్తవ జీవితం ఎప్పుడు నిరీక్షణతోనే ఏమైంది? ఆధార పడింది. అంతే. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెబుతాడు కదా, నిరీక్షణ లేని ఇతరులు ఏమవుతారు? మరణం గురించి ఎవరు దుఃఖపడతారు? నిరీక్షణ లేని వాళ్ళు దుఃఖపడతారు. మనకేముంది? నిరీక్షణ ఉంది కదా. మీరు ఎందుకు దుఃఖపడతారా? మీరు దుఃఖపడకండి. ఇదిగో ఈ మాటలు విని మీరు ఒకరినొకడు ఏం చేసుకోండి? ఆదరించుకోనండి అని పౌలు గారు ఏం చేశాడు చెప్పండి? తెస్సలోని సంఘానికి మరణమును గూర్చిన విషయాలు రాశాడు. అంటే మరణం అది ఒక ఏంటనుకున్నారు మీరు అని చెప్పాడు. అంటే పౌలు గారు అది కొనుపోవటం రా, ఏమీ కాదన్నాడు. ఎవరో చూస్తారా? వచ్చినాను మీరు చూడండి. అక్కడ 4వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో ఆయన చెబుతాడు. చూడండి 17వ వచనం చదివేస్తారా? ఒకసారి నువ్వేం చదువుతున్నావు? అందుకే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదవండి చూద్దాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మాకు ఇష్టము లేదు. చాలు. 17వ వచనం చదవండి ఇప్పుడు. ఆ మీదట సజీలమై నిలుచుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొని ఆకాశ మండలమునకు కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చూసారా? మీరు చూడండి, మనం కొనుపోతాం. ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరేం పడకండి, మీరు దుఃఖపడకండి, మీరేం కలవరపడద్దు. మనము పరమునకు ఏమైపోతాము? కొనిపోతాము. ఒకవేళ మృతి చెందిన మృతులు ఉన్నారు, వాళ్ళు ఏమవుతారు? లెగుస్తారు. మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు ప్రభువుతో పాటు ఏమవుతారు? వాళ్ళు ఆర్భాటముతోనో ప్రధాన దూత శబ్దంతో వాళ్ళు ఏం చేస్తారంట? వస్తారా? మనకి ఏముంది? అలాంటి నిరీక్షణ ఉంది. హల్లెలూయా. మరణం విషయంలో మనకు నిరీక్షణ ఉంది. అలాగే ఓర్పు పట్ల కూడా మీకు ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఓర్పు విషయంలో కూడా నిరీక్షణ కావాలి. ఇప్పుడు ఓర్పు పడితేనే దేవుడు తర్వాత గొప్ప కార్యము. హల్లెలూయా. కోడిగుడ్లు కోడి కింద వేస్తారు. వేసాక ఎన్ని రోజులకి పిల్లలు అవుతాయి? మనకు 15 రోజులకే కంగారెడిపోతే చెప్పండి. 15 రోజులకే కంగారెడిపోయి రోజు వెళ్ళిపోయి ఎట్లంక చూస్తే ఏమైనా బయటకు వస్తాయా? ఇంకా పొడుతు లేదేంటి, అది పొడుతు లేదేంటి, పొడుతు లేదేంటి, పొడుతు లేదని చెప్పి మనమే ఒక పొల్ల మొక్కించి పొడిచేస్తే చెప్పండి పుట్టే పిల్లలు కూడా ఏమవుతాయో తెలుసా? చచ్చిపోతాయి. అర్థం మీకు? ఇక్కడ ఏం పట్టాలి? అక్కడ ఓపు పట్టాలి. అయ్యే అవుతాయి. అయ్యి నువ్వు చూస్తూ ఉండు. 21 రోజు కాకపోతే 22 రోజు కన్నా ఏమవుతావు బయటికి. 22వ రోజు కాకపోయినా 23వ రోజుకైనా ఏమవుతాయి? కాస్త ఏం పట్టాలి చెప్పండి?
కొన్ని కొన్ని గుడ్లు పొద్దున్న తెల్లారిపాటికి బదలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాయి. కొన్ని బయటికి ఏమవ్వో రావు. రాలేదని బదలు కొట్టేస్తే చెప్పండి పోతే ఇంకా ఆ పిల్ల బతకదు. ఇంకా అర్థం మీకు ఇక్కడ మీకు కొన్ని ఆ మూల ఈ మూల మట్టి కూళ్ళు ఎడతాయి చూసారా, అందులో కుక్క ఉంటుంది. అది లోనకి వెళ్ళి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి చచ్చిపోద్దాం, దారి మూసేద్దాయి. లోన పిల్లలు అవి ఏమవుతాయి తెలుసా, ఈ చచ్చిపోయిన ఈ తల్లిని తినేస్తాయి పుట్టినప్పుడు. అవి మళ్ళీ బయటికి రావాలి. బయటికి రావాలంటే ఆ బెజ్జాన్ని బదలు కొట్టుకుని ఏం చేస్తాయి అన్నారు, మెల్లిమెల్లిగా తీసుకుని వస్తాయి. ఒకరోజు నేనేం చేశానంటే, పాపం ఇది రావడానికి ఎప్పటి నుంచో ఏం పడుతుంది, ఇది కష్టపడుతుంది, దీన్ని నలిగిపోతుందని చెప్పేసి పొలం ముక్క ఇచ్చుకొని జాగ్రత్తగా ఖాళీ చేశాను. మొత్తం అందులో ఉన్నవన్నీ బయటికి ఏమైపోయినాయి, పడిపోయి ఇంకప్పటికి ఇంకేం రాలేదు, అట్లకి ఎగిరే రెక్కలో రాలా. ఇక ఇక్కడికిలాగా ఇంత ఉన్నాయి, కింద పడిపోయినాయి. సీమలు వచ్చి అట్లా లాక్కెళ్ళిపోయినాయి. ఎట్లని అర్థం మీకు ఇక్కడ, అవి బయటికి రావాలంటే కొంత టైము అందులో కొట్టుకుంటూ ఉంటాయి. కొట్టుకుంటేప్పటికి వాటికి ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది, బలం వచ్చేస్తుంది. బలం వచ్చాక అప్పుడు బయటకు వచ్చినాయి అనుకోండి, అవి ఏం చేయగలవు వాతావరణానికి. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో కూడా మంచి పరిస్థితులు రావాలంటే కొంత ఏం పట్టాలి, ఊపి పట్టాలి అంతే. క్రైస్తవ జీవితంలో ఏమి నేర్చుకోవాలి మీరు చెప్పండి, ఏమి నేర్చుకోవాలి? అందుకనే మనల్ని మనం ఎప్పుడన్నా కంగారు పడ్డామనుకో, తొందరపడ్డామనుకో, బయట వాళ్ళు ఏమంటారు తెలుసా, దేవుడు నమ్ముకున్న కొద్దిగానే సాత్వికం లేదు, కొంచెమన్నా ఓర్పు లేదండి, కొంచెమన్నా ఓర్మే లేదు, ఏంటికి ఎంత వెళ్తున్నావు గుడికి అంటారు. ఎవరిని? ఏ గుడికి వెళ్ళినండి ఏమన్నారు మనల్ని చెప్పండి. చర్చికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటారు. అండి ఇక్కడ మీ స్త్రీలో ఉన్నారు, మీ ఆయన గుడికి రావట్లేదు అనుకో, మిమ్మల్ని ఏమంటారు తెలుసు, ఏంటి కంగారు పడిపోతున్నావు, సర్లే నాదే తప్పు నీదే కరెక్ట్ అనుకో, కొద్ది ఓపిక ఉండొచ్చు కదా, ఏంటి అరిచేతన వల్లగా గుడికి వెళ్తున్నా, కొద్ది శాంతం ఉండాలమ్మా నీకు ఏంటి అంటారు. ఎవరు చూసారా? ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే క్రీస్తు ప్రభు అని మనకి నేర్పించింది కూడా అదే. మీరు కొంచెం ఓపిక పడితే దాని వలన గొప్ప నిరీక్షణ మీరు ఏం చేస్తారు, మీరు ఇస్తారు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూపిస్తాను చూడండి. 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాము. అయితే మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన, అందుచేత అనిపించుకున్నట్టు సిగ్గుపడడు ఏలయనగా సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకుని బలిగా అర్పించెను. చాలు. ఈ వచ్చిన భాగంలో మీరు చూడండి, ఇక్కడ పరలోక రాజ్యమునకు చేరుకునే వారి గురించి ఒక దివ్యమైన మాట ఈ వచ్చిన భాగంలో మనకి ప్రస్తావన చేస్తున్నాడు కదా. ఏ దేశము నుండి వచ్చితురో ఆ దేశమును జ్ఞాపకముంచుకొనిన ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగుయుండును. ఏ దేశము నుండి వచ్చామో మళ్ళీ ఏం గుర్తుండాలంట చెప్పండి, ఆ దేశము. మనం ఎక్కడి నుంచి వచ్చాం మరి ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుండే, ప్రభు దగ్గర నుంచే. ఏం చేసాం మనం? ఆయన అనుమతి ఇవ్వగా, ఆయన ఊపిరి ఊదగా మనం ఏమయ్యాము? మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అది తెలవాలంటే మనకి ఏముండాలి? దారంతా ఏముండాలి? గుర్తుండాలి. అర్థం మీకు ఇక్కడ, మీకు బాగా అర్థమవడానికి చెబుతాను. ఒకసారి ఒక దేశంలో ఒక ఆచారం ఉంది. ఏంటి ఆచారం అంటే, వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిని
తండ్రినైనా తీసుకెళ్ళిపోయి ఇక అడవిలో ఏం చేస్తారనుకున్నారు? వదిలేసి వచ్చేస్తారు. ఎక్కడ వదిలేసి వచ్చేస్తారు? మేళ్ళ మీద ఎత్తుకుని తీసుకెళ్ళిపోయి అడవిలో ఏం చేస్తారు? చేస్తారు. ఇంకా తెలియకుండా, దారి తెలియకుండా ఉండేలాగా అక్కడికి తీసుకెళ్ళి వదిలేసి వచ్చేస్తారు. అలాగా ఒక తల్లిని ఎత్తుకుని కొడుకు మెళ్ళ మీద వేసుకుని ఏం చేస్తున్నాడంట? వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఏమండి, ఈ తల్లి మెడ మీద ఉండి పక్కమట చెట్లు ఉన్నాయి, ఆకులన్నీ పీకి ఏం చేస్తుందంట? రోడ్డు మీద వేస్తుందంట, దారిలో వేస్తుంది. ఆకులన్నీ పీకి ఏం చేస్తుంది? వేస్తుంది. వీడు ఎందుకు పీకుతుందంటే అనుకున్నాడు, ఎలక్తానికి ఏం లేక, ఇష్టం లేక చెట్లు ఎట్లా లాగేస్తుంది ఇది, ఈ ముసలిది దీన్ని ఏదో రకంగా ఏం చేయాలి, వదిలించుకోవాలి అని చెప్పి తీసుకెళ్ళి లోనకి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అక్కడ దింపేశాడు. దింపేసిన తర్వాత ఏమండి, అప్పుడు వీడికి డౌట్ అట్టుకుంది. తీరా ఇక్కడ దాకా ఏం చేశాను? నేను తీసుకొచ్చాను, దీన్ని దింపేశాను, ఇది ఎలాగ రాదు, ఇప్పుడు నేను ఎలాగ ఎక్కడికి వెళ్ళాలి? అది దారి తప్పిపోయాను, ఇప్పుడు ఎలాగా అంటే అప్పుడు తల్లి అందే, అబ్బాయి నువ్వు భయపడకో, నువ్వు మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే నేను దారమ్మట ఏం పడేశాను? ఆకులు ఆడేశాను. ఆ ఆకులు చూసుకుంటా ఏం చేయ నువ్వు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. మీరు గమనించాడు. అప్పుడు అతనికి అనిపించింది, ఇంత ఇలాంటి టైంలో కూడా మా అమ్మకే నా మీద ఏముంది? ప్రేమ ఉందా? నా దారి గురించి ఇప్పుడు కూడా ఏం చేస్తుంది? ఆలోచించిందని వెంటనే కౌగులించుకుని ఏడ్చి మళ్ళీ వాళ్ళ అమ్మను భుజాన్ని ఎక్కించుకుని తీసుకొచ్చేసాడండి. ఎవరు? ఇక్కడ విషయం చెబుతున్నాయి. ఎందుకనంటే పరలోకపు దారి కూడా మనకేమవ్వాలి అక్కడ. అందుకనే ఆ మాట అంటున్నాడు. మీరు చూడండి, వచ్చిన భాగంలో చదువుకున్నాం. మీరు వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచు కొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకుంటూ దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును ఏం చేసి ఉన్నాడు? సిద్ధపరిచి. ఆ పట్టణం గురించి కింద అబ్రహాము గారి గురించి ఏం చేశారు చెప్పండి? వివరణ అంటే ఇక్కడ ఒక గొప్ప వాగ్దానం. ఏంటి వాగ్దానం అంటే, మనం ఏ పట్టణము నుంచి వచ్చామో మళ్ళా తిరిగి ఏమవ్వాలి? మళ్ళీ ఆ పట్టణానికి వెళ్ళాలి కదా. అందుకే మనం ఏం పట్టాలి? అక్కడికి వెళ్ళాలంటే సామాన్యమైన విషయము కాదు. అక్కడికి వెళ్ళాలంటే మనకేం కావాలి? విశ్వాసంతో కూడిన చెప్పండి ఓర్పు ఏమై ఉండాలి కదా. మనం ఇందాక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో చదువుకున్నాం. విశ్వాసంతో కూడిన పని మనం ఏం చేయాలి? చెయ్యాలి. తర్వాత ప్రేమతో కూడి మనం ఏం పడాలంట? ప్రయాసపడాలి. నిరీక్షణతో కూడిన ఓర్పు మీరు ఏమై ఉండాలి? ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి. ఆ ఓర్పు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్యత్వంలోనికి తీసుకెళ్తుంది. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. దేవుని యొక్క వాక్య భాగంలో పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. చూడండి. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే మెలకువగుండుడి. ప్రేమ కప్పును గనుక ముఖ్యముగా మిక్కటమైన ప్రేమ గలవారే ఇండుడి. చాలు. ఈ వచ్చిన భాగంలో అక్కడ ఈ మాట గుర్తు చేస్తున్నాడు కదా. ఏమన్నంటే మీరు స్వస్థ బుద్ధి కలవారే ప్రార్థన చేయుటకు ఎలాగుండండి? మెలకువగా
అన్నాడు. ఇంకొక మాట చెబుతున్నాడు చూడండి, అక్కడ ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవాడై ఎలాగుండాలంట. ఇక్కడ ఈ వ్రాయబడిన మాట, ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ఏమై ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ మీకు గుర్తించండి, మన ఆయుధం ఏదంట కదా. మనకి లోకాసు సువార్తలో మనం అక్కడ నేర్చుకున్న విషయం ఏంటి, అక్కడ ప్రభు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు కదా, 19వ వచనం, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను ఏం చేసుకుంటారో దక్కించుకుంటారు. మన ప్రేమను ఆయుధంతో ఏం చేయొచ్చు చెప్పండి, ఓర్పును కలిగి ఉండటం వలన మనం ఏం చేయొచ్చు చెప్పండి, మన ప్రాణములను మనము దక్కించుకుంటాం. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలకి ఆయన గుర్తు చేసే ఒక శ్రేష్టమైన సందేశం ఏంటిరానంటే, ఏం కలిగి ఉండాలి, ఓర్పు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మీకు బాగా అర్థమయ్యేలా చెబుతాను. బంధువుల వలన, స్నేహితుల వలన, ఇరుగు పొరుగుల వలన, కొన్ని కష్టాల వలన, కొన్ని శోధనల వలన, కొన్ని ఇబ్బందుల వలన, కొన్ని నిరుద్యోగ పరిస్థితుల వలన, కొన్ని వాటములు, కొన్ని ఆర్థిక సమస్యలు, ఇలాంటి ఎన్ని పోరాటాలు వస్తాయి. ఏం పట్టడం, మనం తొందరపడతామా చెప్పండి, ఏం పట్టాలి, ఓర్పే. విశ్వాసంతో కూడి ఏం చేసుకో, పని చేసుకో. మీరు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసినా కలవరం వద్దు. ఏం చేయి, నువ్వు గుర్తించావు, ఒక్కరు కాదు, ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. మనం అందరం చాలా తొందరపడుతూ ఉంటాం చాలాసార్లు, కానీ మనకి అది కరెక్ట్ అయిన విధానము కాదు. సర్వశక్తిమంతుడైన ప్రభు మన బ్రతుకులో అద్భుతమైన సహాయం అని చెయ్యాలి అని అంటే, ఆయన కృపను మన జీవితంలో మనం అనుభవించగలగాలి అని అంటే, ఖచ్చితంగా మన జీవితంలో ఆచరించవలసిన విధానాలు ఎప్పటికీ ఏమైపోకూడదు చెప్పండి, పౌలు అందుకే తెస్సలోని సంఘాన్ని చూసి ప్రార్థన చేసి దేవుడికి విజ్ఞాపన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఎందుకంటే వాళ్ళలో విశ్వాసంతో కూడిన ఏముంది చెప్పండి, వాళ్ళలో పనిచేశారు. ప్రేమతో కూడిన ఏముంది చెప్పండి, ప్రయాస ఉంది. ఇంకేముంది చూడండి, యేసుక్రీస్తునందలే ఏం కలిగి ఉన్నారు, నిరీక్షణతో కూడిన ఓర్పు. వాళ్ళకి నిరీక్షణతో కూడిన చెప్పండి ఏముండాలి, మనకి ఓర్పు. మనకు నిరీక్షణతో కూడిన ఓర్పు మనకుంటే ఖచ్చితంగా నేను ఎంత ఓర్పు పడుతున్నానో దీనికి తగిన ఏమవుతుంది, ఫలం వస్తుంది. అందుకే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఇదే. చెప్పండి, ఏమి నేర్చుకోవాలి, ఓర్పు పడతామే. ఎవరి వలన ఇబ్బందులు, తెలిసిన వాళ్ళ వలన వస్తాయి, తెలవని వాళ్ళ వలన వస్తాయి, హిందువుల వలన వస్తాయి, అన్ని జనుల వలన వస్తాయి, ఇంట్లో వాళ్ళ వలన వస్తాయి, అందరికీ చెప్పండి. అది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఎవరు చెప్పారు, లూకాసు వార్తలో యేసు ప్రభువు వారే చెప్పాడు. గమనించండి, ఇన్ని పోరాట పరిస్థితులు ఆఖరికి చంపవలసిన పరిస్థితి కూడా ఏమవుద్ది, కానీ మిమ్మల్ని వాళ్ళు ఏం ముట్టలేరు, వాళ్ళ వల్ల ఏమి అవదు, ఒక ఇంటికితో సమానం ఎవరో. కానీ మీరు మాత్రం ఏం పట్టండి, అది ఎవరు చెప్పింది అంటే, దేవుడు మనల్ని వదిలిపెట్టడం. మీ కష్టాల్లో దేవుడు మిమ్మల్ని ఏం చేయడు, వదిలిపెట్టడం. తప్పకుండా ఆయన మనకు సహాయము, మాట్లాడడానికి ఏం చెప్పాలో చెప్పడానికి దేవుడు మనకి సహాయము, ఆ ధైర్యాన్ని ఇస్తాడు, ఆ ఆలోచన ఇస్తాడు, ఆ మాట ఇస్తాడు. ఎవరికి, అక్కడితోనే ఆగిపోలేదు, ముట్టకుండా కాపాడుతాడు. రెండోది, మూడోది వచ్చేటప్పటికి మీకు ఓర్పు ఒకటి ఏం చేసుకోండి, మీరు నేర్చుకోండి రా అన్నాడు. ఏం నేర్చుకోండి, మీరు ఒకటి పట్టండి అన్నాడు. ఏం పట్టండి, ఓర్పు పట్టండి అన్నాడు. మనం అదే ఏం అవ్వట్లేదు మనకి చెప్పండి. ఈరోజు మనం అడగాల్సింది దేవుని దగ్గర అదే. పౌలు తెస్సలోని సంఘంలో చూసింది ఏం చూశాడు, ఓర్పు చూశాడు. ఇప్పుడు మనందరికీ కావాల్సింది ఏంటి, దేవుని మహాకృప చేత 2025 సంవత్సరం ఎక్కడికి వచ్చాం మనం, ఫైనల్ ఆదివారానికి వచ్చేసాం. ఇంకా 3 రోజుల్లో ఏ సంవత్సరంలోకి వెళ్ళిపోతాం,
2026కి వెళ్ళిపోతాం. దేవుని మహాకృప ఇక్కడ దాకా మనల్ని ఓపిక పట్టేటట్లు ఏం చేసింది చెప్పండి. ఇక ముందు కూడా ఏం పడదాం చెప్పరే? ఏమని? యేసయ్యా నాకు కొద్దిగా ఏమి నాయనా, తొందర వద్దు నాయన, కంగారు వద్దు నాయన, ఆవేశం నాకు వద్దు నాయన, నాకు కొద్దిగా ఏమి ఇవ్వు నాయన, ఓర్పునివి నాయన. మీరు గమనించండి, నాకు పని లేదు నాయన, పనులు లేక నేను ఏమైపోనా, బతకకుండా చచ్చిపోతా. కంగారు పడకో, పనులు ఇస్తాడు. అప్పుడు చేసుకోలేనంత ఏమిస్తాడు చెప్పరే? ఇవ్వలేడా చెప్పండి? ఎవరు? దేవా ఆయన నాకు ఈ పరిస్థితి ఉంది. ఏ విషయంలోనైనా మనకేం చేయగలడు? అందుకనే అక్కడ మూడు పాయింట్లు చెప్పాడు యేసయ్య. అది గొప్పతనం. కొరింథీ సంఘానికి చాలా బలమైన ఆయుధాలు అయ్యి విశ్వాసంతో కూడిన పనిచేశారు, ప్రేమతో కూడి ఏం పడుతున్నారు, ప్రయాసపడ్డారు. ప్రేమ లేకుండా ప్రయాసపడినా ఉపయోగమేమీ లేదు. ఇంకేం చేశారు వాళ్ళు? నిరీక్షణతో కూడిన పట్టారు. మంచి పరిస్థితులు వస్తాయి పెట్టుకొని ఏమని అనుకోని, దేవుడే మాకు ఏం చేస్తాడు, సహాయము చేస్తాడు అన్న నిరీక్షణ వాళ్ళ హృదయాలలో ఏమై ఉంది చూసారా? ఈరోజు మన జీవితంలో మనం గుర్తించాల్సింది కూడా అదే. అలాంటి గొప్ప దేవుడు మనం ఏమై ఉన్నాం. మన యేసయ్య ఆయన ఎంత ఓపికవంతుడు కాకపోతే పరలోకాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు? ఆయన భూలోకానికి వచ్చి మన కోసం ఆయన పశువుల తొట్టులో కూడా ఏం చేశాడు ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో ఎన్ని పోరాట పరిస్థితులు వచ్చినాయి, ఆయన ఒక్కడిని కూడా శపించలేదు. శపించాడా? పేతురు కోపం వచ్చేసి కత్తి తెచ్చి ప్రధాన యాజకుడు మలుకు చెవు నరికేశాడు. అప్పుడు కూడా యేసయ్య ఆ చెవు తీసి మళ్ళీ ఆడికి పెట్టి ఆయన బతికించి పేతురంకు చూసి కత్తి వరలో పెట్టు అన్నాడు. ఎవరిని? కత్తి అట్టుకున్నాడు. కత్తితో చచ్చిపోతారు అబ్బాయి. మీరు గమనించండి, ఎంత కొట్టినప్పుడు చెంపలు పెరికినప్పుడు ఎవరిని కదా ఒక్క మాట అన్నాడా? ఒక మాట అన్నాడా? అదే మనల్ని చెంప పెరికేదాకా రానిస్తావా? ఇక్కడ ఇలా అట్టుకుని ఇలా పీకేదాకా రానిస్తావా? జుట్టు అట్టుకునేదాకా రానిస్తావా? అప్పటికి మనం అంత చూసేస్తాం. అప్పటికే అదే చెప్పాడు, రే కంగారు పడకండి, మీ ఆయుధం ఏంటో కాదు, మీ ఆయుధం ఏంటి? ఓర్పే. మీరు ఓపి పట్టండి. వాళ్ళ మిమ్మల్ని ఏమి అనలే, ఏం చేయలేరు. ఏం మాట్లాడాలో నేనేమిస్తా మీకు అజ్ఞానం ఇస్తాను, మాట్లాడే జ్ఞానం ఇస్తా. వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేరు. కానీ మీరు మాత్రం ఏం పట్టండి. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటి చెప్పండి? ఎవరి ఓర్పు? ఆయన నీకు లాంటి ఓర్పు రావాలి. అని ఊసేసిన వందనాలు అనాలి. ఏమనాలి? ఏ సందీపు, ఎట్టి పరిస్థితుల్లోనూ అది నాకు రాదు నాయన అంటారా? దేవుడు మనల్ని అంతగా పరీక్షించడు. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా ఏమై ఉండాలి మనం చెప్పండి? ఇదేం పాఠం రా ఇవాళ అనుకుంటున్నారా మీరు? మనం అది చేయగలగాలి. మన గురువు గారికి సాధ్యమైనప్పుడు మనకు సాధ్యం అవదా? వద్దు. తెస్సలోని సంఘంలో అదే ఉంది. ఏదో ఉంది. దాన్ని బట్టే పౌలు కృతజ్ఞతాస్తుతులు తెస్సలోని సంఘానికి సాధ్యమైనప్పుడు యెరూషలేము సంఘానికి చెప్పండి అవుద్దా అవదా? చేయగలమా చేయలేమా? చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ఎవరికి వారిగా దేవుని పాదాల దగ్గర మనము ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రతి ఒక్కరము దేవుని అడుగుదాం. తండ్రి, నువ్వే సశరీరుడుగున్న దినాలలో ఆనాటి ప్రజల దగ్గర ఎంత అద్భుతమైన మాట చెప్పావు ప్రభువా. నిజముగా మా జీవితంలో కూడా అలాంటి ఓర్పును దయచేయండి. ఓర్పే మాకు నిరీక్షణ. మేము పట్టిన ఓర్పే మాకు గొప్ప నిరీక్షణ ఇస్తుంది. దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. తిట్టనే దేవుడు మమ్మల్ని అక్కడే నిలబెడతాడు. ఏళని చెయ్యిని అక్కడే తలగా నిలబెడతాడు. ఎక్కిరించనే దేవుడు అక్కడే నుంచోబెడతాడు. మమ్మల్ని అసహ్యంగా చూడనే దేవుడు అక్కడే బలపరుస్తాడు. దేవా,
అలాంటి పరిస్థితుల్లో నాకు ఓపిక పట్టే శక్తి నాకు నాయనా. నన్ను తక్కువగా మాట్లాడినప్పుడు, నన్ను చులకనగా నన్ను ఇప్పుడు యాలనగా మాట్లాడినప్పుడు యేసుప్రభు వారు ఒకటి అన్నాడు, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించు. దేవా, అలా మాట్లాడే స్వభావం మాకు రావాలి. మేము అలాగూ నాయన స్పందించే స్వభావం మాకు రావాలి. ఆ మనస్సు మాకు దయచే నాయన. కొరింథీ సంఘములో అలాంటి యోగ్యతను బట్టి పౌలు స్తుతించుకున్నట్లు మా సేవకులు దేవుని స్తుతించగలగాలి. మమ్మల్ని బట్టి దేవా, నాకు నా ఇంటి వారితో, నా ఇరుగుతో, నా పొరుగుతో నైనా అలాంటి ఓర్పు పట్టడానికి సహాయం దయచి ప్రతి ఒక్కరము దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ఈరోజు దేవుని